బ్యాక్ టు న్యూస్. ఈనాడు సంస్థల అధినేత రామోజీ గ్రూప్ చైర్మన్ చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. కొద్ది రోజులుగా ఆయన శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. నిన్న మధ్యాహ్నం ఆయన ఆరోగ్యం విషమించడంతో వెంటనే ఆయనను హైదరాబాద్ నానక్ రామ్గూడలోని స్టార్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. అక్కడ చికిత్స పొందుతూ తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచినట్టు తెలుస్తోంది. తెలుగు మీడియా మొఘల్ రామోజీరావు ఇక లేరు. ఆయన ఈరోజు ఉదయం కన్నుమూసినట్టు తెలుస్తుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, తెలుగు మీడియా మొఘల్గా తెలుగు మీడియాలో ఒక లెజెండ్గా చెప్తూ ఉంటారు రామోజీరావు గారు. ఆయన కన్నుమూసినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శివ. ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. అయితే కొద్ది రోజులుగా ఆయన శ్వాసకోశ ఇబ్బందులతో కూడా బాధపడుతున్నారని కూడా కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే నిన్న మధ్యాహ్నం ఆయన ఆరోగ్యం విషమించడంతో వెంటనే ఆయనని హైదరాబాద్ లోని నానక్రామ్గూడలోని స్టార్ హాస్పిటల్ కూడా తరలించి చికిత్స కూడా అందిస్తున్నారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున ఆయన కన్ను మూసినట్లు కూడా ప్రస్తుతం కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం 88 ఏళ్ల వయసు గల రామోజీరావుకి స్టార్ హాస్పిటల్ వైద్యులు వెంటిలేటర్ పైన కూడా చికిత్స అందించినట్లు కూడా తెలుస్తోంది. ఇటీవల ఆయనకి స్టంట్ కూడా వేయగా కొద్ది కాలం పాటు ఆరోగ్యంగా ఉన్నారు. నిన్న మరోసారి అస్వస్థతకు గురి అవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే రామోజీరావు ఆరోగ్య పరిస్థితిపై స్టార్ ఆసుపత్రి హెల్త్ వైద్యులు ఎప్పటికప్పుడు కూడా హెల్త్ బులెటిన్ విడుదల చేస్తూ వస్తున్నారు. అయితే వృద్ధాప్య సమస్యలతో పాటు స్టంట్ వేసిన తర్వాత ఆరోగ్యం మళ్లీ తిరగబడింది అని కూడా డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం కొత్తగా శ్వాసకోశ సమస్యలు తలెత్తడంతో రామోజీరావును మళ్లీ ఆసుపత్రి తరలించాల్సి వచ్చిందని కూడా కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొన్ని రోజులుగా కూడా రామోజీరావుకు ఆరోగ్యం సహకరించకపోవడంతో రామోజీ ఫిలిం సిటీలోని ఆయన ఇంటి వద్దే డాక్టర్లు చికిత్స కూడా అందిస్తూ వస్తున్నారు. అయితే ఆయన్ని స్టార్ హాస్పిటల్లో చేర్పించి కూడా ట్రీట్మెంట్ అందించారు. అయితే ఈ రోజు తెల్లవారుజామున శ్వాసకోశ సంబంధిత వ్యాధితో కూడా బాధపడుతూ ఆయన కన్ను మూశారు. రామోజీరావు గురించి చెప్పాలి అంటే రెండు తెలుగు స్టేట్స్ కి ఆయన ప్రైడ్ గల వ్యక్తి అని చెప్పుకోవాలి. ఎందుకంటే భారతదేశంలో బాలీవుడ్, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఏదైనా కూడా గతంలో వెళ్లి ముంబైలో షూటింగ్లు చేసుకునేవారు పెద్ద సినిమాలు. కానీ ఇప్పుడు యావత్ భారతదేశంతో పాటు ప్రపంచం కూడా రామోజీ ఫిలిం సిటీకి వచ్చి షూటింగ్ చేసుకుంటున్నాయి. అంతేందుకు మనం ఉదాహరణ బాహుబలి సినిమా తీసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన బాహుబలి సినిమా కూడా ఆల్మోస్ట్ సగం పైగా షూటింగ్ అంతా కూడా రామోజీ ఫిలిం సిటీలోనే జరిగింది. అలాగే దీంతో పాటు రామోజీరావు గారి ప్రస్థానం తీసుకుంటే ఒక చిన్న సైకిల్ పైన పచ్చళ్ల వ్యాపారాన్ని ప్రారంభించి అనంతరం కూడా ఆయన దేశంలోనే అతిపెద్ద మీడియా చైన్ సంస్థకు అధిపతిగా కూడా వర్క్ చేశారు. దాంతో పాటు ఆయన ఫినాన్స్, చిట్ ఫండ్ లో బిజినెస్ లకి అనంతరం కూడా ఆయన రామోజీ ఫిలిం సిటీ నిర్మాణము ఇలా చాలా కష్టపడి పైకి వచ్చారు అనే పేరు కూడా రామోజీరావుకు ఉంది. అలాగే దాంతో పాటు భారతదేశంలో ఆయనని గుర్తుపట్టని రాజకీయ నాయకుడు ఉండడు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా రామోజీరావు పేరంటే చాలా సుపరిచితము దేశవ్యాప్తంగా కూడా. కానీ వయసు రీత్యా కూడా ఆరోగ్యం సహకరించడంతో ఆయన మరణం తీరని లోటని కూడా ఎంటైర్ మీడియా ఫ్రెటర్నిటీలో కూడా అందరూ కూడా ఆయనకి ఎక్స్ వేదికగాతో పాటు సోషల్ మీడియాలో కూడా ఆయనకి సంతాపం తెలుపుతున్నారు. ప్రస్తుతం ఫిలిం సిటీలోని నివాసానికి రామోజీరావు పార్థివ దేహాన్ని కూడా తరలిస్తున్నారు. సో తెలుగు ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా కూడా మీడియా సంస్థలు అన్నిటికీ కూడా రామోజీరావుని కోల్పోవడము ఒక పెద్దన్నని కోల్పోవడమే అన్నట్టు, ఒక కుడిభుజాన్ని కూడా కోల్పోవడం అన్నట్టు కూడా వర్ణిస్తున్నారు. రామోజీరావు తన మొదట అనుకున్నట్టు ఒక చిన్న వ్యాపారిగా ఎదిగి అంచెలంచెలుగా ఎదిగి ఒక ఈనాడు సంస్థ అనే ఒక పేపర్ ని ప్రారంభించడము, అనంతరము దాన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ గా మార్చడము. ఇప్పటికీ కూడా గ్రామాల్లో కూడా చెబుతూ ఉంటారు, రాత్రి 9 గంటలు అయిందంటే 9 PM బులెటిన్ లో ఖచ్చితంగా
గతంలో గత దూరదర్శన్ లో వచ్చే వార్తల తర్వాత ఈనాడు దాన్ని ఆక్యుపై చేసిందని కూడా గ్రామాల్లో అంటూ ఉంటారు. అంతటి పేరుగాంచిన రామోజీరావు తన ఈనాడు సంస్థని దేశవ్యాప్తంగా కూడా విస్తరించి అందరి మన్నలు కూడా పొందారు. కానీ ఆయన మరణము తెలుగు వాళ్ళందరికీ కూడా తీరని లోటు అని కూడా అందరూ అభివర్ణిస్తున్నారు. శివ, అయితే శ్రీచరణ్, ఆయన అంత్యక్రియలకు సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? అప్డేట్ ఏమైనా వచ్చిందా? ఆయన అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహించబోతున్నారు ఏంటి అన్న దానికి సంబంధించి? ప్రస్తుతము ఆయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలోని తన ఇంటి వద్దకు కూడా ఇప్పటికే కూడా తరలించారు. సో దాని మీద పూర్తి స్థాయిలో మనకి సమాచారం మరో గంట సమయంలో మనకు తెలిసే విషయం ఉంది. ఎందుకంటే కుటుంబ సభ్యులందరూ చర్చించుకొని కూడా ఒక డెసిషన్ కి రావాలని కూడా అనుకున్నారు. అయితే వాస్తవానికి ఆయన రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఆయన అక్కడ ఇల్లు నిర్మించుకున్నారు. ఆయన చాలా టైం కూడా అక్కడే స్పెండ్ చేస్తారు అనేది కూడా ప్రచారంలో ఉంది. సో ఆయన రామోజీ ఫిల్మ్ సిటీ దాటి బయటికి రారు అని కూడా ఆయన అక్కడ ఆ ప్లేస్ ని పైన అంటే ఆయనకు చాలా మక్కువ అని కూడా ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు. సో ఆయన లాస్ట్ ఫినరల్ ప్రొసీజన్ కూడా అక్కడే జరుగుతుంది అనేది కూడా ప్రస్తుతానికి మనకున్న సమాచారం. శివ, ఓకే శ్రీచరణ్, థ్యాంక్ యూ.